ఓం నమ శివాయ. సింహరాశి వారికి మార్చి 6, 7, 8 తేదీలు చాలా ప్రత్యేకమైన రోజులు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూల స్థితి కారణంగా మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న సమస్యలు కొంచెం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 6 తేదీన సింహరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనిని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితనం అందరికీ నచ్చే విధంగా కూడా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 7వ తేదీ సింహరాశి వారికి కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి రోజు కావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు అనేవి జరగవచ్చు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. డబ్బు సంబంధిత సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. మార్చి 8వ తేదీన సింహరాశి వారికి చాలా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు అనేటటువంటివి రావచ్చు. కొందరికి పదోన్నతి లేదా జీతం పెరగడం వంటి మంచి విషయాలు జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు. ఈ 3 రోజులు మీరు చేసే ప్రతి పనిలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన వాదనలు, గొడవలు దూరంగా ఉంచడం మంచిది. ముఖ్యంగా డబ్బు విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబ విషయాల్లో కూడా కొంచెం శాంతంగా వ్యవహరించడం మంచిది. మీ మాటల వల్ల ఎవరైనా బాధపడకుండా జాగ్రత్త పడండి. స్నేహితులు సహాయం కూడా ఈ సమయంలో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి రావచ్చు. కాబట్టి ఆహారం మరియు విశ్రాంతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు ఉదయం కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థన అనేటటువంటివి చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో సూర్య భగవానునికి ప్రార్థన చేయడం సింహరాశి వారికి చాలా మంచిది. ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటటువంటివి పొందవచ్చు. మొత్తంగా చూస్తే మార్చి 6, 7, 8 తేదీలు సింహరాశి వారికి కొన్ని ముఖ్యమైన అవకాశాలు అనేటటువంటివి తీసుకురావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు రంగు మరియు ఎరుపు రంగు, అదృష్ట దిశ తూర్పు దిశ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.